ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు మరియు కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యారు సిట్టు ముందట. అయితే ఇదే విషయం పదే పదే ఇటు కేటీఆర్ అయినా సరే ఇటు హరీష్ రావు అయినా కేవలం ఇది డైవర్షన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలు ఉన్నాయి, ఇంకా బీసీల రిజర్వేషన్ల అంశాలు ఉన్నాయి. ఇవన్నిటి మీద డైవర్షన్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ అన్న, కేవలం టెండర్ల విషయంలో అవకతవకలు జరిగినాయి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇవన్నీ డైవర్షన్ చేయడానికి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా పదే పదే విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇవాళ నవీన్ రావుని శ్రవణ్ కుమార్ని విచారించిన తర్వాత సిట్ అధికారులు హరీష్ రావు గారు కేటీఆర్ గారి ప్రమేయం చాలా లోతుగా ఉంది, వీళ్ళ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినాయని అనేక మంది వాంగ్మూలం ఇచ్చారు. ఇవాళ రాధాకిషన్ రావు గారు కానీ లేకపోతే ప్రభాకర్ రావు గారిని, ఇవాళ గతంలో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు కానీ లేకపోతే తిరుపతన్న కానీ భుజంగరావు గారు కానీ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ఇవాళ హరీష్ రావుని కేటీఆర్ విచారించడం జరిగింది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంత దుర్మార్గం అంటే, సొంత కల్వకుంట్ల కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి నా భర్త నా ఫోన్ ట్యాప్ చేశారు అంటే కూడా ఇంతవరకు హరీష్ రావు అనేటోడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, మాట్లాడలేదు. సిగ్గుండాలి, అంతకంటే ఇంకా ఏముంటది? తెలంగాణ రాజకీయ వ్యవస్థను కూని చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మానవ హక్కుల్ని చేసి దాదాపు టెలిఫోన్ యాక్ట్ ప్రకారం ఇవాళ 55/22 అనుకుంటాం, దాని నిబంధనల విరుద్ధంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థని దివాలా తీసే ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంజాగుట్ట పిఎస్ లో దుగ్గ్యాల ప్రణీత్ రావు ఎస్ఐ నుంచి నిబంధనలకు విరుద్ధంగా అతన్ని డిఎస్పీని చేశారు. మనం చెప్పలేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. దుగ్గ్యాల ప్రణీత్ రావు పదోన్నతే అక్రమము అని నేను చెప్పలేదు, గతంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అంశం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. దుగ్గ్యాల ప్రణీత్ రావు పైన ఇవాళ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి రమేష్ పంజాగుట్ట పిఎస్ లో ఒక కంప్లైంట్ చేసిండు. ఇవాళ ప్రణీత్ రావు ఇవాళ సాక్ష్యాధారాలని ప్రభుత్వ సంస్థలని ఇట్లా ఉన్నట్టు ధ్వంసం చేస్తా ఉండు, అనేక ఉన్నటువంటి ల్యాప్టాప్ల్ని బగలగొట్టాడు, రకరకాల ఇచ్చేసాడని నేపథ్యంలో అతను తీసుకెళ్లి ప్రణీత్ రావు వికారాబాద్ అడవుల్లో వారిస్తూ కూడా అధికారులు వెలికి తీశారు. కాబట్టి ఆయన ఉన్నటువంటి నేపథ్యం ద్వారా ఆయన విచారించిన తర్వాత దుగ్గ్యాల ప్రణీత్ రావు అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేసి దాదాపు 30 మంది బృందంతో ఒక ఏర్పాటు ఆఫీసు పెట్టుకొని రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ చేసినది బయటపడింది. దానికి కారకులు మీరు కాదా? మీరు నియమించిన అధికారి కదా. ఐజీ ప్రభాకర్ రావు నియమించిన, రాధాకృష్ణరావు నియమించిన, భుజంగరావుని నియమించిన మీ వాళ్ళే కదా, వీళ్ళు నియమించిన వాళ్ళే కదా. దానికి మాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్లు ఇలా ఆయన ఏదో ఉన్నటువంటి చక్రధర్ రావు గారు గౌడు పంజాగుట్ట పిఎస్ లో కంప్లైంట్ చేస్తే రాధాకృష్ణరావు A1 గా, హరీష్ రావు A2 గా కేసు నమోదు చేస్తే తర్వాత హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. ఆ కేసుకు దీనికి సంబంధం లేదు. ఇవాళ హరీష్ రావుని కేటీఆర్ ని పిలిచింది, ఇవాళ నవీన్ రావుని ఐన్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ ని విచారించిన తర్వాత వీళ్ళ ప్రమేయం లోతుగా ఉందని మనం చెప్పలేదు, వాళ్ళు చెప్పిన తర్వాతనే సిట్ అధికారులు పిలిచారు. దాన్ని తప్పుదోవ పట్టించి సుప్రీంకోర్టులో కేసు కొటేషన్ కూడా పిలిచారని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. దయచేసి హరీష్ రావు గారి కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, నిబద్ధతతో ఉంటే మీ హాయంలో ఏం జరిగిందో చెప్పాల్సింది పోయి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసి సిట్టు దగ్గర తెలంగాణ ప్రజల దగ్గర ముఖం లేకనే టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని వీళ్ళు డైవర్షన్ చేస్తున్నారని ఒక అంశం తెర మీద తీసుకొచ్చారు. సిట్టు అంశం బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు కేటీఆర్ బలంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఇవాళ ఒకరు రాజకీయ నాయకులు పంచుకుంటే ఒకరు ప్రత్యర్థులను పంచుకున్నారు. హరీష్ రావు ప్రత్యర్థులతో పాటు రాజకీయ నాయకులు ఉప ఎన్నిక బాధ్యత తీసుకున్నారు. ఇక కేటీఆర్ మొత్తం సినిమా వాళ్ళది రాజకీయ నాయకులది వ్యవస్థని ఆయన పంచుకున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని వివిధ విభాగాలు చేసి పంచుకున్నారు. వీళ్ళ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ప్రజల దగ్గర ముఖం చెల్లకనే దీన్ని డైవర్షన్ చేసి సింపతి కోసం ఒక నాటకం ఆడారు. 6 గ్యారంటీలు సింగరేణి అనేది వీళ్ళకు ఫోన్ ట్యాపింగ్ చేసి విచారణకు వచ్చినప్పుడు గుర్తుకొస్తుంది. ఇవాళ కాళేశ్వరం వచ్చినప్పుడు వీళ్ళకు ప్రభుత్వ పథకాలు గుర్తొస్తాయి. ఇవాళ అయ్య మీద ఉన్నటువంటి కమిషన్ వేస్తే వీళ్ళకు గుర్తొస్తాయి. తెలంగాణ డైవర్షన్ పాలిటిక్స్ మనం కాదు చేసేది, హరీష్ రావు కేటీఆర్ చేస్తున్నారు, ఇంకోరు చేయట్లే. ఇవాళ మేము అంటా ఉన్నాం, నిన్నగాక మొన్న మా బట్టి విక్రమార్క గారు
ప్రెస్ మీట్ పెట్టి 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగినటువంటి ప్రతి ప్రాజెక్టు పైన మిషన్ భగీరథ కాంచి, మిషన్ కాకతీయ కాంచి, కాళేశ్వరం కాంచి, పాలమూరు రంగారెడ్డి కాంచి, మీరు ఉన్నటువంటి ఉచిత పథకం, ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాల కాంచి, ఇవాళ ప్రతి అంశం పైన మీరు కట్టినటువంటి 33 జిల్లాల కలెక్టరేట్ల కాంచి, సచివాలయం కావచ్చు, అమరవీరుల స్తూపం కాంచి, మీరు కట్టిన 122 అంబేద్కర్ విగ్రహం కట్టినటువంటి ప్రతి స్కామ్ కాంచి విచారణకు మీరు సిద్ధమా? మీరు కట్టినటువంటి 32 కలెక్టరేట్లు, ఒక్కొక్క కలెక్టరేట్ కట్టింది కూడా దాదాపు 2,000 కోట్లు కూడా కాలే. ప్రతిదానికి ఇవాళ సచివాలయం వ్యయం 400 కోట్లు అయితే 1,600 కోట్లకు వ్యయాలు వేసి దోచుకున్నారు మీరు. ఇవాళ కాంట్రాక్టర్ల పేరుతో జేబులు నింపుకుంది మీరు. మీ అడుగులకు మడుగులు సంస్థలకు మీరు ఇచ్చింది మీరు. ఇవాళ మీ మోచేతి నీరు తాగే కాంట్రాక్టర్ల జేబులు నింపింది మీరు, మేము కాదు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వ్యక్తికి కానీ, ఏ సంస్థకు కానీ, ఏ చుట్టరికానికి, ఏ బంధుత్వాలకు ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. నిబద్ధతతో, నిజాయితీతో, వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా, సీనియారిటీ ఆధారంగా, వాళ్ళ సంస్థకు ఉన్నటువంటి అనుభవం గల సంస్థలకే ఈ వ్యవస్థ ఇచ్చింది తప్ప ఎక్కడా కూడా అనుభవం లేని కంపెనీలు కానీ, ఇవాళ సింగరేణి కోల్డ్ మైనింగ్ కావచ్చు, లేకపోతే నైనా ఉన్నటువంటి ఇది కావచ్చు, కానీ ఎక్కడ కూడా మీ అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. దేనికైనా మేము సిద్ధం. ఇవాళ పేపర్లో వివిధ కథనాల్లో వచ్చి రావచ్చు. దాని ఆధారంగా ప్రజలకు విశ్వాసం కల్పించాలనే ఉద్దేశంతోనే రద్దు చేసి మళ్ళీ రీటెండర్ కు ఆహ్వానించింది. కాబట్టి ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరిస్తుంది, నిబద్ధతతో వ్యవహరిస్తుంది. 27 నెలలుగా ప్రజాక్షేత్రంలో ప్రజలతోనే ఉన్నాం. ప్రజల అభివృద్ధి కోసం పరితపిస్తా ఉన్నాం. ప్రతి పైసని, ప్రతి చెమటని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వ్యవహరిస్తా ఉన్నాం. మీ ఆయంలో ఏం చేసారో విచారణ సిద్ధం రండి. 9.5 ఏళ్లలో 8,62,000 కోట్ల మీరు ఉన్నటువంటి అప్పులకు విచారణకు మీరు సిద్ధం. మేము ఆయంలో దాదాపు 20 నెలలుగా దాదాపు 78,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. ఇవాళ పేదల కోసం ఆలోచిస్తా ఉన్నాం. పేదలకు ఇల్లు కావాలని ఆలోచిస్తా ఉన్నాం. పేదలకు నీడ కావాలని, లేకపోతే వాళ్ళకు సన్న బియ్యం కోసం ఆలోచించడం, ఉచిత కరెంటు గురించి ఆలోచించాం. మహిళలకు భారంగా మారినటువంటి ఆర్టీసీ బస్సునిచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆలోచించడం. క్యాంటీన్లు పెట్టడం, వాళ్ళ ఉన్నటువంటి మహిళా సంఘాలకు ఇవాళ వడ్డీ లేని రుణాలను మేము ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్లలో కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసిన ప్రతి రైతన్న కళ్ళల్లో వెలుగులు నింపడానికి 2 లక్షల రుణమాఫీ చేసినాం. రైతు ఉన్నటువంటి సన్న వడ్లకు బోనస్ ఇవ్వగలిగినాం. ఇవాళ మేము రైతు భరోసా ఇవ్వగలిగినాం. ఇట్లా ఉన్నటువంటి అనేక పథకాలతో ప్రజల్లో వెలుగులు నింపాలని, ప్రజలు ఇంకా మాకు మరింత శక్తినిస్తే, మరింత స్ఫూర్తి ఇదే ఉంటే తెలంగాణ దిశ మార్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. కాబట్టి అబద్ధాలు, అసత్యాలతోని ఇవాళ తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పైన విషం చిమ్ముతా ఉన్నారు. అధికారం పోయిందని, నక్కబోయిన తర్వాత బొక్క మిగిలినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని లూటి చేసినటువంటి దొంగలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం పైన, పాలమూరు ఎత్తిపోతల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ఇవాళ కాళేశ్వరం గురించి కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. కాబట్టి ఏ వ్యవస్థకైనా, ఏ చర్చకైనా, వాళ్ళు పెట్టే చర్చకైనా వాళ్ళు రమ్మన్నా మేము వస్తాం. కానీ మేము రమ్మన్నా కూడా వాళ్ళు రండి, ఎక్కడ చర్చిద్దాము, మీ ఆయంలో ఏం చేశారు, మా ఆయంలో ఏం చేశారు, చర్చకు సిద్ధం. ప్రజల ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ వేదికని పెట్టి మాట్లాడడానికి చర్చకు రమ్మంటే కూడా తోక ముడిచిపోయారు. మేము మాట్లాడలే, వాళ్ళకు వాళ్ళే బట్టలు చింపుకొని, వాళ్ళకు వాళ్ళే ముక్కుమడిగా బైకాట్ చేసి వెళ్ళిపోయారు. ముఖం లేక, హరీష్ రావుకు ముఖం లేక. కాబట్టి ఇవాళ బామర్దల ఆధిపత్యం ఎట్లా ఉందంటే, ఇక బాహుబలి సినిమాలు ఎట్లా ఉంటుందో, ఇక నువ్వు గెలిస్తే ఈ రాజ్యం నీకే, బాహుబలి రాజ్యానికి, మహిష్మతి సంస్థానానికి రాజులాగా ఇవాళ బీఆర్ఎస్ దానికి కూడా వాళ్ళ మధ్య ఆధిపత్యం కొట్లాట అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 6 నెలల్లో, 1 year లో ఈ రోజు పెడితే తెల్లారి బామర్ది పెట్టాలి, బావది పేపర్ వచ్చిందంటే మళ్ళీ భయమటే బావది పెట్టాలి. ఇట్లా వాళ్ళ ఆధిపత్యం కోసం ప్రజల్ని బలిపశువులు చేయకండి. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు దయచేసి ఆగం చేయకండి. అభివృద్ధి కాలంలో అడ్డుపడకండి. మీ వ్యవస్థ మీరు తేల్చుకోండి. మీ బీఆర్ఎస్ భవన్లో తలుపుల దగ్గర పెట్టుకుని కొట్టుకుంటారా, గుద్దుకుంటారా వేరు విషయం, అది మాకు సంబంధం లేని అంశం. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేసి ప్రజా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన మీరు చేసే అసత్యాలు, ఆరోపణలు, అబద్ధాలను మాట్లాడొద్దని మేము మీతో పలుకుతాం. మరోవైపు నిరుద్యోగ కవాతు పేరుతో, నిరుద్యోగుల సింహగర్జన పేరుతో పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కావచ్చు, తెలంగాణ రాష్ట్రం మేము నిరుద్యోగులకు
అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగుల భవిష్యత్తుని మేము ఎప్పుడు కూడా గుర్తించినటువంటి పార్టీ. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల తేదీలు ఇచ్చి పేపర్లలో లీకేజీలు చేసి పేపర్లు పరీక్షలు నిర్వహించలేని సందర్భంలో నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుద్యోగులకు అత్యంత పారదర్శకంగా నిరుద్యోగుల జీవితాలలో విశ్వాసం పెంచేలా మేము ఉద్యోగాలు పెట్టి నియామకాలు చేసినాం. మరికొన్ని రోజులలో కూడా ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఆల్రెడీ డీజీపీ కార్యాలయం నుంచి కూడా దాదాపు 14,000 ఖాళీలు ఉన్నాయని, కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయని కూడా ఒక సంకేతం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ల కమిటీ వేసి శాంతకుమార్ నేతృత్వంలో తెలంగాణలో ఉద్యోగాల వివరాలను కూడా ఒకవైపు పొందుపరిచారు. రానున్న రోజులలో కూడా ఉద్యోగాల భర్తీ అంశం ఉండబోతా ఉంది. దయచేసి న్యాయబద్ధ పోరాటాలను మేము గౌరవిస్తా ఉన్నాం. ప్రతిపక్షాలతో సంబంధం లేని ప్రతి పోరాటాన్ని మేము గుర్తిస్తాం. ప్రతిపక్షాలు ప్రేరేపిత ఉద్యమాలకు నిరుద్యోగులు బలి పశువులు బలి కావద్దని మేము కోరుతా ఉన్నాం. మీకు అండగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీ భవిష్యత్తుకు అండగా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుంది. మరికొన్ని రోజులలోనే ఉద్యోగాల భర్తీ తప్పకుండా. మీకు మోతిలాల్ నాయక్, ఇంద్రా నాయక్, ఆస్మా, జనార్దన్ వీళ్ళందరూ తెలిసే ఉంటది. వీళ్ళందరూ అంటే ఉద్యమాన్ని తీసుకోబోతున్నారు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానేనా లేకుంటే బీఆర్ఎస్ పార్టీతో ఏమన్నా ఇవన్నీ సంబంధాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటారు? న్యాయబద్ధంగా లైబ్రరీలలో పుస్తకాలతో సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల పట్ల మాకు కన్సర్న్ ఉంది. వాళ్లకు ఉద్యోగాలు రావాలనే ఆలోచన మేము కృషి చేస్తా ఉన్నాం. ఎవరైతే నిరుద్యోగుల పేరు చెప్పుకొని ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకున్నాం, అసలు మేము ప్రిపరేషన్కి సిద్ధంగా వాళ్ళ గురించి మేము ఆలోచన చేయట్లే. పుస్తకాలలో సిటీ లైబ్రరీలలో కావచ్చు, జిల్లా కేంద్రాలలో సీరియస్ గా పుస్తకాలు పట్టుకొని ప్రభుత్వం మీద విశ్వాసంతో చదువుతున్న ప్రతి నిరుద్యోగి పట్ల ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. సీరియస్ గా ప్రిపేర్ అయ్యే విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం కన్సర్న్ ఉంది. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఉంది. వాళ్ళు అనేక కష్టాలు పడి, అనేక ఇబ్బందులు పడి చదువుతా ఉన్నారు. నోటిఫికేషన్ల గురించి ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళ గురించి తప్పకుండా ఆలోచిస్తుంది. ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు సీరియస్ గా ప్రిపరేషన్ సిద్ధపడాలని కూడా మేము కోరుతున్నాం. చోర్నే కొత్వాల్కు ఉల్టా డాంటే అని దొంగనే పోలీస్ అధికారి మీద తిరుగుబాటు చేసిందట. గమ్మతైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఏ అంశం మీద వ్యాఖ్యానం చేసింది, ఈరోజు జరుగుతున్న విచారణ ఏంటి? ఆ రోజు చక్రధర్ గౌడ్ అనే బీఆర్ఎస్ మీద పోటీ చేసిన అభ్యర్థి ఒక ఇండివిజువల్ పిటిషన్ ఇస్తే ఆ ఇండివిజువల్ పిటిషన్ వ్యతిరేకంగా ఇండివిజువల్ పిటిషన్స్ అనేవి ఈ కేసుకు సూట్ కావని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. సిటీ విచారణ అనేది మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం. అది గమ్మత్తైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ ఏమనుకుంటున్నారంటే ప్రజలకు జ్ఞాపక శక్తి ఉండదు, గట్టిగా అరుస్తే అబద్ధం నిజం అవుతుంది, గోబెల్స్ ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యి వాళ్ళు మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానానికి ఈరోజు సిటీ విచారణ హరీష్ రావు గారు ఏ విషయం మీద అయితే హాజరయ్యాడు సాక్షిగా, దానికి సంబంధం లేదు. రెండు వేరు విషయాలు. ఈ రెండో విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక దుర్మార్గం, రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఆర్టికల్ 19 ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ అవకాశం ఇచ్చిందో దానికి వ్యతిరేకం. అరే భార్యాభర్తల సంభాషణలు ఉంటారండి ఎవరన్నా? నాయన కూతురు సంభాషణలు ఉంటారండి ఎవరన్నా? అరే తండ్రి కొడుకు సంభాషణలు ఉంటారండి ఎవరన్నా? రాజకీయ పార్టీ కార్యకర్త సంభాషణలు ఉంటారండి? బిజినెస్ పీపుల్ మధ్య జరిగే సంభాషణలను రికార్డ్ చేసుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేస్తారా? ఇంతకైనా దుర్మార్గమైన వ్యవస్థ ఉంటుందా? అది ప్రజాస్వామ్యం సార్. స్వాతంత్ర ఉద్యమాలు, ఈరోజు రిపబ్లిక్ డే ప్రజల త్యాగాల ఫలితంగా, జాతీయోద్యమ నాయకుల ఫలితంగా ఏర్పడ్డ ప్రజాస్వామ్యం అన్నది మొత్తం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ మేమే దైవ సంభూతులం, మేమే ఈ రాష్ట్రానికి శాశ్వత పాలకులం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆ రోజు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా శాశ్వతంగా అధికారులు ఉంటామనుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు, ఓటు గొప్పది. కాబట్టి ఇసిరి అవతలేస్తే బుద్ధలో పడిపోయిన మైన్ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయి. దాన్ని కుండ బదలు కొట్టినందుకే వీళ్ళు ఈ ట్రాప్ చేస్తున్నారు, దీన్ని డైవర్షన్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. ప్రవీణ్ యాదవ్ గారు, మీరు చాలా డైనమిక్ జర్నలిస్ట్. మనం ఎన్ని రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఎన్ని రోజులు బొగ్గు మాట్లాడుతున్నాం. అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దీనికి సంబంధించిన విషయం కానప్పుడే బీఆర్ఎస్ నాయకులందరినీ పట్టుకొచ్చి విచారణ జరిపించిన మాట వాస్తవం కాదా? బాధితులందరికీ ఫోన్ సంభాషణలు వినిపించే మాట వాస్తవం కాదా? తర్వాత ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారు, ఎక్కడెక్కడ ట్రాప్ అయ్యారనే విషయం ఎవరైతే విచారణకు
పిలువబడ్డారో వాళ్ళకి వినిపించిన మాట వాస్తవం కదా. హరీష్ రావు గారు సొంత డైలాగులు హరీష్ రావుకి వినిపిస్తే లోపల సైలెంట్ గా ఉన్నారనే కథనాలు కూడా బయటకు వచ్చినాయి కదా. క్లియర్ గా ఈరోజు ఏమైపోయిందంటే మనకు బీఆర్ఎస్ అనేది అడ్డంగా నిలువుగా బుక్ అయిపోయింది. కాబట్టి వాళ్ళకి వేరే మార్గం లేదు. కాబట్టి రకరకాలుగా బయటపడాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా క్లియర్ చెప్తున్నాం. ఈ రోజు వాళ్ళు బొగ్గుకు సంబంధించిన విషయాలను వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, బొగ్గు మొత్తం పూసుకొని మాట్లాడుతున్నారు. నిజానికి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ టైంలో జరిగినాయి. ఈ రోజు వాళ్ళు ఏ కాంట్రాక్టుల పేరు చెప్తున్నారో ఆ కాంట్రాక్టులను తీసుకొచ్చిందే మా పార్టీ వాళ్ళని చెప్పేసి కవితనే స్వయంగా మాట్లాడింది. వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్ పేరు ఉన్నారో వాళ్ళు ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అల్లుల్లో ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బంధువులు అనే విషయం బయటకు వచ్చింది. మొత్తం టోటల్ గా కనబడిన తర్వాత ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి రాజుగారు దివ్య వస్త్రాలను ఒక పాట ఉండేది మనకు. ఈరోజు బీఆర్ఎస్ కథ అది. వాళ్ళకి వస్త్రాలే లేవు, మొత్తం అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఈరోజు వాళ్ళు ఇంకా మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు చేయలేరు అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో సత్యం గెలుస్తుంది. ఈ రోజు విషయాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. రేపు వాళ్ళు ఏ శిక్ష అయితే ఏ నేరమే చేశారో ఆ నేరాత్మక శిక్ష విధిస్తారు. అంటే ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు, గుంపు మేస్త్రి గుంట నక్కలు ఇద్దరు కలిసి కాంట్రాక్టర్లను రక్షించే పనిలో ఉన్నారని ఇటు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇటు హరీష్ రావు గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేసింది. ఇప్పుడు కవిత కొంత ప్రజాస్వామ్యమైన భాష వాడాలని మేము కోరుకుంటున్నాం. ఎస్, హరీష్ రావు గారు ఈరోజు ఇంత బలంగా తయారు కావడం వెనక కవిత లేదా? 10 ఏళ్ళు హరీష్ రావు, కవిత, కేటీఆర్, కేసీఆర్ గారు, సంతోష్ రావు గారు వేరు వేరా? అంటే మొత్తం అధికారాన్ని అనుభవించి నువ్వు ఎంపీగా పోటీ చేస్తావు, గెలుస్తావు. నీ ఎంపీ సభలకు హరీష్ రావు గారు ప్రచారం చేస్తారు. అలాగే ఎమ్మెల్సీగా పోటీ చేస్తావు, నీ ఎమ్మెల్సీ ఓటు వేయడంలో హరీష్ రావు పాత్ర ఉంటాడు. మీరంతా ఒకటే కదా. ఎందుకంటే సామెత ఉంటుంది అన్నట్టు, చెరువులో నీళ్ళని చెరువుగా పడ్డాక చేసేది ఏం లేదని. ఈరోజు అధికారం అనుభవించి పోయిన తర్వాత రకరకాల డ్రామాలు చేస్తున్నాం. ఇప్పటికి కూడా మేము ఏమంటున్నాం అంటే కవిత రావు గారు కానీ హరీష్ రావు గారు కానీ తారక రామారావు గారు వేరు కాదు, వాళ్ళేదో స్ట్రాటజీగా పోతా ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆమె ఏ పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉందో ఆమె బేసికల్ గా ఒక ప్రజాస్వామ్య పదజాలాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారి ప్రధానంగా హరీష్ రావు గారు గుంటనక్క లేదా అనేది ఆమె తెలుసుకుంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు బేసికల్ గా ఒక సైద్ధాంతిక పునాదులతో బయటకు వచ్చిన వ్యక్తి. మీరు తప్పుడు చేయడం వల్ల నువ్వే ఒప్పుకున్నావు కదా ఓపెన్. ఏంటంటే మేము పొరపాటు చేసినాం, బీఆర్ఎస్ పరిపాలన తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా లేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని నిలగొట్టారని చెప్పారు. నువ్వు చేస్తే నువ్వే ఒప్పుకున్నది. మీరు తప్పులు చేశారు కాబట్టి పవర్లోకి మేము వచ్చాం. కాబట్టి మేము ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలే కదా మాది. వేచు అలా ఓపిక లేదు. చిన్న ప్లాట్ఫామ్ మీద నిలబడి పెద్ద మాటలు మాట్లాడుతున్నది. మేమే ఉంటున్నాం. నేను రానున్న రోజుల్లో గేమ్ చేంజర్ గా మారబోతున్నా అని కవిత చేస్తుంది కదా, మాట్లాడుతుంది. మరి గేమ్ చేంజర్ గా మారబోతుందా తెలంగాణ రాజకీయాలలో? ప్రవీణ్ యాదవ్ గారు నేనేమంటున్నానంటే ఆమె మాటలు శృతి మించి రాగానబడ్డాయి. అతిశయోక్తి అంటూ ఉంటాం మనం, అంటే ఏతులు అంటూ ఉంటాం మనం, ఓ బాగా గొప్పగా చెప్పుకుంటా ఉంటారు కదా, అట్లా ఆమె మాట్లాడుతుంది. ఆమె ప్లాట్ఫామే సిద్ధం కాలేదు, రాజకీయ పార్టీ ఏర్పాటు చేయలేదు, దానికి నియమ నిబంధనలే రూపొందించలేదు, ఎలక్షన్ కమిషన్ నుంచి ఆ పార్టీ రికగ్నైజేషన్ రాలేదు. ఆమె ఇంకా అది అక్కడికే పోలేదు. దాదాపు 150 సంవత్సరాల రాజకీయ పార్టీ, గొప్ప పాత రాజకీయ సిద్ధాంతాలకు అనుకున్న పార్టీ, స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ. ఆ పార్టీకి నాయకుడుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారి మీద కానీ, ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారిని మా పార్టీలోకి వస్తే ఆహ్వానించి ఏదో ఒక మంచి పదవి ఇస్తామని చెప్పేసి అంటుంది. ఇది పూర్తిగా అహంతో కూడుకున్న మాటలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, కోట్లాది ఓట్లను తీసుకున్న పార్టీ, అనేక సంవత్సరాల అధికారులు ఉన్న పార్టీ, లక్షలాది మంది కార్యకర్తలు కలిగి ఉన్న పార్టీ. మా పార్టీ అసలు పార్టీ రూపంలో రాలేదు. ఆమె ఈరోజు నీళ్ల రూపంలో ఉన్నది. ఆమె ఏ పాత్రలో పోతే ఆ పాత్ర పొజిషన్ మొదటిదాకా బీఆర్ఎస్ పాత్రలో ఉంది. రేపు ఏ పాత్రలో పోతే మనకు తెలియదు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీని ఛాలెంజ్ చేయడం అంటే నవ్వుకోవడం తప్ప. అంటే అప్పుడప్పుడు సినిమాలో సీరియస్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని పోర్షన్స్ వస్తుంటాయి, మనకి కొంచెం ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంచడం కోసం తప్ప ఆమె టాపిక్ డైవర్ట్ చేసి ఆ వైపు అటెన్షన్ డైవర్ట్ చేసే కోసం మాట్లాడుతుంది తప్ప పెద్దగా ఆ మాటలను ఎవరు కూడా సీరియస్గా తీసుకునేది లేదు. ఆమెకు నిజంగా అంత అర్హత లేదు, అంత అవగాహన లేదు. రెండోది ఆమె ఎలుక కొండని ఢీకొట్టుగా మాట్లాడుతుంది తప్ప మరేం లేదు. కవిత గారు ప్రజల్లోకి వెళ్ళి ఆమె సిద్ధాంతాలు చెప్పుకొని ప్రభుత్వ లోపాలను తీసుకొని బేసికల్గా ఆమె తనకు రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటే మనకేం అభ్యంతరం లేదు. ఆమెకు హక్కు ఉంటుంది, అర్హత ఉంటుంది. కానీ అవన్నీ ఏమీ లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీలో మీద అవాకులు చవాకులు పేరి లీడర్గా కావాలనుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఆమె అమాయకత్వము, అజ్ఞానము లేదా మితిమీరిన అహంభావం అనుకోవడమే తప్ప మేము చేసేది లేదు. ఇలా రిపబ్లిక్ డే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని బీజేపీ రాజ్యాంగాన్ని కాలరాస్తుందని చెప్పేసి తిరుగుతున్నారు కదా, నిజంగానే బీజేపీ రాజ్యాంగాన్ని కాలరాస్తుందా? 3 విషయాలు చెప్తారండి ప్రవీణ్ యాదవ్.
భారత రాజ్యాంగం సామాజిక న్యాయాన్ని వాగ్దానం చేసింది. భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయానికి అనుగుణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నదా? నెంబర్ 1. అట్లాగే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మనకి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందా? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల బ్యారియర్లను తీసేసి బౌండ్లను తీసేసి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సామాజిక న్యాయం రాజ్యాంగం చెప్తుంది, బీజేపీ వ్యతిరేకంగా ఉంది. రెండోది రాజకీయ న్యాయం. రాజకీయ న్యాయం అంటే ఏంటి? ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళే పరిపాలనకు రావాలి. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈవీఎంల స్కాము, రాహుల్ గాంధీ గారు ఓపెన్గా ఛాలెంజ్ చూపెట్టారు కదా, ఓట్ చోరీ స్కాము చేసి రాజకీయాలను బెదిరించి రాజకీయాల్లో పరిపాలన ఉండాలనుకుంటుంది. భారత రాజ్యాంగం చెప్పిన రాజకీయ న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. మూడోది ఆర్థిక న్యాయం. ఆర్థిక న్యాయం అంటే ఏంటి? ప్రజలందరినీ ఆర్థికంగా సమానంగా చూడాలి. కానీ ఈరోజు భారతదేశం చిత్రపటం ఏంటి? అదాని, అంబానీ, బీచ్ ప్రధాని, ధనవంతులకు అనుకూలంగా పేదలకు వ్యతిరేకంగా ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం విలువలైన ఆర్థిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకం, రాజకీయ న్యాయానికి బీజేపీ వ్యతిరేకం, సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకం. కాబట్టి రిపబ్లిక్ డేకు నిజమైన వారసులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. రిపబ్లిక్ డేకు రాజకీయంగా సైద్ధాంతికంగా నిజంగా శత్రులు ఎవరు? బీజేపీ. క్లియర్గా కనబడుతుంది కదా. రాహుల్ గాంధీ గారు ఏ లక్ష్యం కోసం అయితే ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడో దానికి అర్థం ఉందన్న విషయమే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా నేను చెప్తున్నాను. అన్న ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ పేరుతోని కేవలం విచారణ పేరుతోని కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వాళ్ళు వాదిస్తున్నారు. రాజ్యాంగ పర్వదినం రోజు 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. వాళ్ళిద్దరూ కూడా ఏ రోజు కూడా క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. ఎవరికి క్లీన్ చిట్ ఇచ్చింది వాళ్ళకి అర్థం కావట్లేదా? వాళ్ళు జనాల్లో తిరగలేక, జనాలు అడిగే మాటలు చెప్పలేక కాంగ్రెస్ తప్పులో పట్టించింది అంటున్నానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? రాజ్యాంగ ప్రకారం ఏం చేయాలో పోలీస్ పని పోలీస్ చేస్తుంది, చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతున్నప్పుడు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు భయం ఎందుకు వాళ్ళకి? ఒక 100 కార్లు వేసుకొని బల నిరూపణ గదగా రమ్మంది, మరి 100 కార్లు వేసుకొని ఎందుకు వచ్చినట్టు అక్కడికి? వాళ్ళు పిలిచినప్పుడు రావాలా? పోలీసు ఎప్పుడైనా కూడా చట్టం ఎవరికైనా ఒకటే. చట్టం మాకు చుట్టం కాదు, వాళ్ళకి చుట్టం కాదు. భయపడుతున్నారు అంటారా మీరు? వాళ్ళ భయమే ఉంది, వాళ్ళకి భయం ఉంది, లోపల భయం ఉంది కాబట్టి జనాలు తీసుకొని బల నిరూపణ కోసం వస్తున్నారు తప్ప లోపల భయం లేకుండా భయం ఉంది. పైకి గాంభీర్యంగా మాట్లాడుతున్నారు, జనాల్లో మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి భయం ఉంది. క్లీన్ చిట్ వాళ్ళకి ఇవ్వలేదు. ఏ టైం ట్యాపింగ్ జరిగిందని ఆయనే చెప్తుండే కదా. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరైనా వాళ్ళే చెప్తున్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ కంపల్సరీ జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడానికి చట్టం ముందుకు వచ్చి ఒప్పుకోవట్లేదు కానీ జనాల ముందు ఒప్పుకున్నారు కదా. నార్మల్ గా వాళ్ళు వాయిస్ ఇచ్చేటప్పుడు అంటున్నారు కదా, ఏమంటున్నారు? ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా అది ఫోన్ ట్యాపింగ్ కాదు, అది ఎవరెవరేం మాట్లాడుతున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇస్తాం, అది చేయమని చెప్తాం, ఎవరైనా చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ చేయట్లేదు అంటారు, కాంగ్రెస్ అట్లా చేయదు. అది ఓన్లీ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ చట్టం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, ఇలా మా చేతిలో చట్టం ఉన్న మేము చట్టాన్ని వాడుకోం, న్యాయంగా ఉన్న వాటిగా మేము వాడుకుంటాం తప్ప మేము చేసే పనులు నిజంగా ఉంటాయి. ప్రజల వద్ద పాలన మేము న్యాయంగా గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తాం, చట్టం మాకు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కవిత కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు, సంత అల్లుని ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని కొన్ని వ్యాఖ్యలు చేసింది కదా, దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళది మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా సొంత చెల్లెలు మేనగోడలు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆమె చెప్తుంది కదా. ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆమె చెప్తుంటే వాళ్ళు గాంభీర్యంగా ముందుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏమి లేదు, అది ఇంటెలిజెన్స్ చేస్తుంది, ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప భయం ఉంది. వాళ్ళు 100% చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, చట్టం దాని పని దాన్ని చేసుకుంటది, వాళ్ళు అరెస్ట్ అవుతారు కన్ఫర్మ్, నో డౌట్. బొగ్గు కుంభకోణంలో కేవలం టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని ప్రశ్నిస్తేనే ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీద తీసుకొచ్చారని అంటున్నారు. అది వాళ్ళ తప్పుడు మాటలు. వాళ్ళకి పచ్చకామెలు బట్టి పచ్చకామెలు చేసిన వాళ్ళకి అన్ని పచ్చకామెలు లాగా వాళ్ళకి బొగ్గు కుంభకోణంలో అంటున్నారు. భట్టి గారు నిజాయితీ పరుడు, కాంగ్రెస్ పార్టీ పాత లీడరు, పార్టీని నమ్ముకొని జనాలు నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు. ఎంతమంది పార్టీలు మారినా మా భట్టి గారు మారలే ఈ రోజు వరకు కూడా. ఆయన గారి మీద ఒక నింద బట్టగాలు చేయడం వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి అలవాటు. అది టీఆర్ఎస్ వాళ్ళైనా ఆంధ్రజ్యోతి విలేకరు గారు మన ఏబిఎన్ గారు కూడా మాట్లాడే విధానాలు ఏం చెప్పారంటే ఉందేమో అన్నారు కానీ ఉందలే, ఆయన ఎక్కడ ప్రూఫ్ తో రాలేదు. ఏబిఎన్ గారు రాధాకృష్ణ గారు కూడా ఎక్కడ ప్రూఫ్ చూపించమనండి లేదు కదా, ఉందేమో అన్నారు. దాన్ని సరిదిద్దుకోవడానికి వాళ్ళు
బట్టి గారు ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు, దాన్ని ఏం లేదని తేలిపోయింది. దాన్ని పట్టుకొని ఇంకా వీళ్ళు ఊగులాడుతున్నారు. కుంభకోణం వాళ్ళలాగా కాళేశ్వరం మీద కుంభకోణం లేదు. మన ఇది ఉంది కదా, ఫోన్ ట్యాపింగ్ గానీ, ఈ కార్నర్స్ గానీ, ఇలాంటి ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటే చిత్రగుప్పుడు చిట్టా ఉంటది కదా, ఆ చిట్టాలాగా చిట్టా ఉంది. వాళ్ళు నలుగురు కూడా ఉద్యమ నాయకులు న్యాయం చేయలేదు. వాళ్ళ చిట్టాలు ఇప్పితే ఇట్లా రేవంత్ రెడ్డి గారు కనుక కళ్ళు తెరిచి అరెస్ట్ అని చెప్తే విత్ ఇన్ 1 day. ఎందుకు అధికారం చేతిలో ఉన్నా ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయట్లేదని కేటీఆర్ నిర్భయంగా చెప్తున్నాడు కదా. అది చట్టం చేసుకొని పోవాలి, కానీ మేము కక్ష సాధింపులు చేయట్లేదు. వాళ్ళలాగా కక్ష సాధింపులు లేవు. మేము ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలను, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూస్తున్నాం తప్ప ఈ రోజు దావోస్ పోయారు. దేనికోసం పోయారు? గవర్నమెంట్ డెవలప్ కోసం, తెలంగాణ డెవలప్ కోసం. యుఎస్ఏ పోయారు, కోచింగ్ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, జనాలకు మనం ఇచ్చిన హామీలు ఏ విధంగా న్యాయం చేయాలి, తెలంగాణను ఏ విధంగా డెవలప్ చేయాలి, రానున్న 20 రోజులు 20 సంవత్సరాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద మేము ఉన్నాం. వాళ్ళు పంచుకున్న వాటి ఏదైతే 10 ఏళ్ళు సంపాదించుకున్న డబ్బుని పంచుకోవడం విఫలమైపోయి కవిత ఒక మాట మాట్లాడుతుంది, కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడుతుండ్రు, కేటీఆర్ ఒక మాట మాట్లాడుతుండ్రు, హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏదైనా మేము ఏదైనా అన్నామంటే, ఏదైనా ఒక విషయం చెప్పినామంటే మా దాన్ని పట్టుకొని ఊగులాడుతారు. కరెంట్ అంటారు, లేదా ఓటుకు నెట్టుగా ఏదో ఒక దాన్ని నోట్లోంచి మాట్లాడటానికే తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం జనాల్లోకి వచ్చి రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ మొత్తం క్లీన్ చిప్ చేస్తున్నాం. మేము మున్సిపాలిటీలోకి వచ్చి రమ్మనండి. సర్పంచ్ ఎన్నికల్లో మా ప్రతాపం ఏందో మేము చూపెట్టామంటున్నారు కదా. సర్పంచ్ ఎన్నికల్లో ఏమాత్రం చూపించారు? వాళ్ళు ఇచ్చిన మాకు 70% వచ్చింది, 30% ఉంది. ఇప్పుడు రేపు మున్సిపాలిటీలో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో టోటల్ క్లోజ్ అయిపోయింది, క్లీన్ చిప్. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేరు జనాలు. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు కొట్టుగా సరిపోతుంది. అధ్యక్ష పదవి కోసం కానీ, ఇంకా వాళ్ళ చెల్లె ఇప్పుడు ఇంటి ఆడపడుచుని బయటకు పంపించారు వాళ్ళ ఒకసారి ఆలోచించండి. ఇంటి ఆడపడుచుని ఎంత ప్రాబ్లం వచ్చినా ఇంటి ఆడపడుచుని మనం తెలంగాణ సంప్రదాయం కానీ, ఆంధ్ర సంప్రదాయం కానీ ఎక్కడున్నా కూడా ఇంటి ఆడపడుచుని మనకి దేవతలాగా చూసుకుంటాం. అలాంటి ఆమెను కన్నీటి పెట్టిస్తున్నారు. ఆమె ఎప్పుడైతే వాళ్ళ కూతురు బయటకు వచ్చి ఏడుస్తుందో వాళ్ళ పార్టీ పతనం అయిపోయింది. వాళ్ళు మాట్లాడే హక్కు కూడా లేదు ఇక. ఎందుకంటే ఉన్న కూతుర్ని బయటకు పంపించి ఆస్తి కోసమే కేవలం వాళ్ళకి రక్త సంబంధాలు, బంధుత్వం అనేది లేదు. వాళ్ళకి సంపాదనే కావాలి, తండ్రికైనా, కొడుకైనా, మామకైనా. ఆ సంపాదన కోసమే కూతురుని కూడా బయటకు పంపించారు. రానున్న రోజుల్లో క్లీన్ చిప్ చేస్తాం. అంటే రానున్న రోజుల్లో ప్రజలు మాకు పట్టం కడుతున్నారు, నెక్స్ట్ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు కదా. కేసీఆర్ గారు ఇంకా పగటి కళలు కంటుండే. కేటీఆర్ గారు పగటి కళలు కనటం వాళ్ళు అలవాటు ఆయనకి. ఎప్పుడు కూడా నేను సీఎం అవుతా, నేను అధ్యక్షుడిని అవుతా, నేను సీఎం అవుతా, నేను అధ్యక్షుడిని అవుతా అంటాడు. హరీష్ రావు గారు నేను అధ్యక్షుడిని అవుతా, నేను సీఎం అవుతా అంటాడు హరీష్ రావు గారు. కేసీఆర్ గారు తదనంతరం ఆ పార్టీ ఎప్పుడు కూడా ముక్కలు చెక్కలు అయిపోద్ది. కేసీఆర్ గారు ఉన్నంత సేపే ఆ పార్టీ కాపాడుకునేది. కేసీఆర్ గారు ఎప్పుడైతే తదనంతరం అయిపోతుందో ఈ పార్టీ ముక్కలు చెక్కలు అయిపోద్ది. ఎందుకంటే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కొట్టుకుంటారు 100%. అది కేసీఆర్ గారు ఉన్నంత సేపే ఉంటుంది. ఆ కేసీఆర్ గారి దీవెనలు, ఆయన చేసిన పాపాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసిన పాపం ఏంటంటే ఉద్యమ నాయకులకి న్యాయం చేయలేదు, ఆయన నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలేదు. కాబట్టి ఆ పాపం ఇప్పుడు వెంటాడుతుంది. ఆ పాపం వల్లనే ఆ పార్టీ 4 ముక్కలైంది. ఆయన బతుకున్నప్పుడే ఏదో పిఎం కావాలని దేశాలు మొత్తం నేనే చేస్తా, నేనే పిఎం అయితే అన్నాడు. పిఎం కాదు, కనీసం సీఎం కూడా కాలేకపోయింది. మూడోసారి పిఎం అయితే అన్నాడు. పిఎం కాలేదు, సీఎం కూడా కాలేదు. ఉన్న పార్టీని కాపాడుకునే పరిస్థితిలో లేడు. ఇప్పుడు మేనమా అల్లుడికిత్త కోపం, కొడుకుకిత్త కోపం. బిడ్డ అడిగిందని చెప్పి బిడ్డను పంపించేశారు. వాళ్ళు సంపాదించిన డబ్బుని జనాల్లోకి ఎప్పుడైతే సంపాదించుకున్నారో, ఉద్యమ నాయకులకు ఎప్పుడైతే న్యాయం చేయలేదో వాళ్ళు జనాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పట్టం కట్టుతుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం. ఈ 3 సంవత్సరాలు కాదు, మళ్ళీ 8 సంవత్సరాలు సీఎం గా రేవంత్ రెడ్డి గారే ఉంటారు.